హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. శ్రీలంకకు దక్షిణ భాగంలో నిన్నటి రోజున ఉపరితల ఆవర్తనం అనేది ఆవరించడం జరిగింది. దీని ప్రభావంతో ఈ నెల 12 లేదా 13 తారీఖుల కల్లా భూమధ్య రేఖకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క అల్పపీడనము మరలా మనకు తీవ్ర వాయుగుండంగా మారబోతుందన్నమాట. ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లాలకు ఎక్కువగా వర్షాలు పడతాయి, అలాగే రాగల 24 గంటల పాటు వాతావరణం అనేది ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ అనగా ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంటుంది, ఇలాగా వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో క్లియర్గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చెప్తాను. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌లో చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి ప్రస్తుతము మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ప్రస్తుతము శ్రీలంకకు దక్షిణ భాగంలో ఉపరితల ఆవర్తనం అనేది కేంద్రీకృతమైతే అయ్యుందనమాట ఈ ప్రాంతంలో. ఓకేనా? అయితే ఇది ఈ నెల 12 లేదా 13 తారీఖుల కల్లా అల్పపీడనంగా మారి తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు లేటెస్ట్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పుడు ఈ యొక్క అల్పపీడనం అనేది మెయిన్లీ మనకు ఏపీ రాష్ట్రం వైపుగా కదిలినట్లయితే ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి అంటే, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురము, అలాగే రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కడప, కర్నూలు, రాజంపేట, ఈ యొక్క ప్రాంతాలన్నిటికీ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఈ శాటిలైట్ ఇమేజ్‌లో. సో ఇది ప్రస్తుతం ఏర్పడున్నటువంటి ఉపరితల ఆవర్తనం. ఇది 13 లేదా 12 తారీఖుల కల్లా అల్పపీడనంగా మారి తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఇది గనక ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల వైపు వస్తే ఈ డిస్ట్రిక్ట్స్‌లో మాత్రం హెవీ రైన్ అయితే ఉంటుందన్నమాట. లేదు, తమిళనాడు చెన్నైకి దగ్గరగా క్లోజ్‌గా వచ్చిందంటే, చెన్నైకి ఆనుకుని ఉన్నటువంటి మన ఏపీలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రము హెవీ రైన్ అయితే ఉంటుంది. రిమైనింగ్ ప్రాంతాల్లో క్లైమేట్‌లో కొంచెం మార్పులొచ్చి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉండొచ్చు అంతే. ఒకవేళ ఈ యొక్క అల్పపీడనం అనేది ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల వైపు గనక వెళ్ళి అటు సైడ్ గనక తీరం దాటినట్లయితే మెయిన్లీ మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు విశాఖపట్నము, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, ఈ యొక్క గుంటూరు, నెక్స్ట్ కృష్ణా, ఈ జిల్లాలన్నిటికీ కూడా హెవీ రైన్ అనేది పడుతుందన్నమాట. ఈ నెల 12 నుంచి 13 లేదా 12 తారీఖుల నుంచి. ఓకేనా? సో ఏదేమైనా నేను మీకు ముందు ముందు రోజుల్లో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కరెక్ట్ వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అందచేస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. మరొక వైపు గత 3, 4 రోజుల నుంచి మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులయ్యేటువంటివి వచ్చాయన్నమాట. కొంచెం వాతావరణం అనేది చల్లబడింది. సో డైలీ కూడా మేఘావృతం అవ్వడం, అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఓకేనా? సో ఇలాగా ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రోజు వరకు వాతావరణం అనేది చల్లదనంగానే కొనసాగుతుంది. దాని తర్వాత అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి వర్షాలు కూడా ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. దీని ఎఫెక్ట్ వలన ఆల్రెడీ మనకు ఈ తమిళనాడు, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలయ్యేటువంటివి అక్కడక్కడ కురుస్తూనే ఉన్నాయి. మరొక వైపు మనకు ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ కూడా డైలీ అక్కడక్కడ కొన్ని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు పడుతూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటుతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయన్నమాట. ఇక రాగల 24 గంటల పాటు వాతావరణం అనేది మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో ఒకసారి మీకు క్లియర్‌గా చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి అంటే, రేపటి రోజున మన్యము, అల్లూరి, పోలవరము, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ
పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుందని లేటెస్ట్‌గా వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఓకేనా. సో, ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 10, 12 జిల్లాల వరకు కూడా వర్షాలు రేపటి రోజున పడే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట. మరొక వైపు ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ హెవీగా నమోదవుతాయి అంటే ఈ వేగంగా వడగాలులు అనేటువంటివి ఏ జిల్లాల్లో వీస్తాయంటే అల్లూరి, అలాగే పోలవరం జిల్లా, అనకాపల్లి, ఈ యొక్క జిల్లాలతో పాటుగా కొన్ని మండలాల్లో కూడా తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఓకేనా. అల్లూరి డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి అనంతగిరి, పోలవరం జిల్లాలో వచ్చేసి గుర్తేడు, అనకాపల్లి జిల్లాల్లో వచ్చేసి కోటపాడు మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు వీస్తాయని, అలాగే అల్లూరు జిల్లా ముంచిగిపట్టు జిల్లా మండలంకి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో. ఓకేనా. సో, బట్ రేపటి రోజున ఈ ఉష్ణోగ్రతలు అనేటువంటివి కొన్ని జిల్లాల్లో మాత్రమే ఎక్కువ నమోదవుతాయి. బట్ మోస్ట్లీ ఎక్కువ జిల్లాల్లో వర్షాలు అనేటువంటివి కురిసే ఛాన్స్ ఉండొచ్చని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో, రాగల 24 గంటల పాటు వాతావరణం అనేది ఇలా అయితే ఉంది. మీకు డైలీ కూడా అప్డేట్స్ అనేటువంటివి మన ఛానల్ నుంచి అందచేస్తూనే ఉంటాను. సో, ఈరోజు రాత్రి లోపల కూడా మ్యాక్సిమం కొన్ని చోట్ల వాతావరణంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. మరొక వైపు మనకు తెలంగాణ స్టేట్‌లో కూడా క్లైమేట్ అనేది ఇలాగే కొనసాగుతుంది. బట్ మన ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కొంచెం వర్షాలు అనేటువంటివి తక్కువగానే కురుస్తూ ఉన్నాయి. అండ్ ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా నమోదు అవుతూ ఉన్నాయి. బట్ మనకు ఏపీలో మాత్రం ఈ యొక్క ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కొంచెం వాతావరణం అనేది చల్లబడిందనమాట. వర్షాలు కూడా కురుస్తూనే ఉన్నాయి. ఓకేనా. సో, ఇలా అయితే ఉన్నాయి వెదర్ రిపోర్ట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.